చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. మేడం ఓ ఎస్టీడీ చేసుకోవాలి. ఇందులో చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం? హలో అమ్మా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నాన్నకే ప్రాబ్లం లేదుగా? మీ నాన్నకి ప్రాబ్లం లేనిది ఎప్పుడు? అది సరే, పక్కింట్లో ఏదైనా కొత్తగా ప్రాబ్లం? అవునరా, పక్కింటి వాడి గొడవతో చచ్చిపోతున్నావు. రోజు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. ఆ ఏంట్రా మాట్లాడలేదు? రేయ్, గట్టిగా మాట్లాడు, ఏం వినపడలేదు. వినిపించడం లేదురా? నాకు వినపడుతుందమ్మా. తర్వాత ఫోన్ చేయి, పెట్టేస్తున్నా. సరేమ్మా. అమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. మధ్యలో ఇదో గోల. పిల్లాడితో 4 మాటలు మాట్లాడుకోనివ్వకుండా. సారీ ఆంటీ. ఆటో వస్తావా? వస్తావా? హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాను సార్, ఎక్కండి. ఓకే. అరే గిదేంది బాయ్, ఎవరు పిచ్చినారు అంటున్నారు? జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానకు పోవాలా. వస్తావా మళ్ళా? సార్ని అడగండి, సార్కి ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్? జర హెల్ప్ చేయరాదే. జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్ ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్. అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్కదు సార్. నీ దెబ్బకు పార్టీ బయటికి పోయిండు. సార్ జాత్ సార్, ఆటో ఎక్కి రాటు మీద కూర్చుంటారేంటి సార్? నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు, మరి మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి బ్లాక్ మెయిలా? నువ్వు బ్లాక్ మెయిలే అనుకో, హౌరా మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పోను పోను నీకే అర్థమవుతుంది సీను. చిల్లర ఎంత ఉందో తీ. ఇవ్వను. ఇవ్వకపోతే వదులుతానా? బ్యాగ్ తీ. చేతికి వస్తుందిగా, లాక్కెళ్తాం. ఏయ్!
గాయత్రి వాళ్ళ ఇల్లా? మీకు చెయ్యెత్తి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు. దయచేసి నువ్వు ముందు బయటకెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగలగొట్టారు. గొడవ నేను చేయలేదండి. నోర్మి, నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు. మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం. నీ రౌడీతనం బయట చూపించు. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్ మై వాచ్. ఓ, నువ్వు చదువుకున్న రౌడీ అయితే మేము రౌడీజం చెయ్యం. పిటిషన్ రాసి పడేస్తాం. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. దయచేసి నువ్వు బయటకెళ్ళి బాబు. ఏమిటి ఏమిటి రౌడీ యోధాలతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటికెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానికా? ఇదిగో చేసావుగా, చాలదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా? అయ్యయ్యో, రింగ్ అవుతూనే ఉంది, ఎవరు ఎత్తడం లేదే. కొంపతీసి అక్కమ్మ కూడా ఉంటాడా? ఈ ముసలాడికి ఏమైంది? 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చుంటాడే, కొంప తీసి పకెట్ అన్నేచ్చాడా? ఏమిటి అలా ఫోన్ నే చూస్తున్నావు? అదొక్కటి మిగిలిపోయిందనా? అయ్యో, కాదండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? బయలుదేరు. ఏంటిది? ఫోన్ రిపేర్ లేకుంటే అందరూ పకెట్స్ అనేసారా? అయ్యో, బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్టా, డబ్బు ఎవరిస్తాను? దవడ ఫోన్ చేయడానికి పేలిపోయింది. వచ్చాడు పనికి మాలినాడు. సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మేనా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికేమో, బ్యాచెస్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, ఆ. 2 బ్యాచెస్ నమ్మి ఇల్లు అద్దెకిచ్చాను. ఆ. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, రెండో అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్. ఆహా. మిగిలిన వాళ్ళు 5 4 చేద్దాం అనుకుంటున్నాను. ఇక నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అబ్బాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. మీకోసమే. ఒక నిమిషం. ఏమయ్యా, అద్దెకి ఇల్లు అడిగితే తప్పు ప్లేస్కి తీసుకొచ్చు. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలో ఇరుక్కున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచెల్స్ ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4 కాదు 5 అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఆ, ఇలా చూడు బాబు, ఆ. మంత్లీ 1500 అద్దె, ఆ. 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టంచనగా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్. ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా. వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నావు. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను. ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? ఆ పెన్ వదిలిస్తున్న ఆయన రిజిస్ట్రార్, ఆమె రిజిస్ట్రార్ గారి భార్య. ఆ తెల్ల చీర కట్టుకుని కూర్చుందే ఆవిడెవరు? అదేనమ్మా దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసాం వరకు పూలందేవి ఓల్డ్ గెటప్ లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోందే ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు.
ఏమ్మా పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయ అవ్వకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా, వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవ తీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. అమ్మా! కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారు? రేయ్, ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యా, ఇవన్నీ మీవే, తీసుకోండి. హే, థాంక్స్ కూడా చెప్పరా? హలో, ప్లీజ్. హాయ్, థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ, నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్. నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరు చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? అక్కడ. ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే, అతనే నాగభూషణం. నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పేర్లను పంపించరా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని రావే అంటావా? వైదేహిని కాకుండా పేరు కూడా మార్చేస్తావా? నా పేర్లను పంపించరా? ఇది పెళ్ళాం గొడవ. వెళ్ళం గొడవా? అయితే పెద్ద గొడవే. బన్నాలు తగిలించు. అయ్యో, మళ్ళీ కాలు ఎరగొడతారా? ఎన్నేళ్ళైందిరా నా పెళ్ళాం చూసి? సారీ బావగారు, నన్ను క్షమించండి. రవెన చెలియా రవెన ఐగిరి నందిని నందిత మోదిని. తల్లి, ఈ దెబ్బతో నా కాబోయే అత్తగారు పడిపోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని బిందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది? ఒక రౌడీ వెధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, ఆ? దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుము విరిగిపోయేలా ఉంది. పెళ్ళైన తర్వాత సుమంగడి సినిమాలో నాగేశ్వర టైపులో అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మా. ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిశాచాలు. కృష్ణ అయి ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వెధవ, పోకిరి వెధవ, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద కొడక, మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? పట్టండి తీరాలే. ఐడియా. హలో, రేయ్ గాడిద, ఎవడరా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? ఆంటీ, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు మా పెరట్లో రాలిపడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి. లాస్ట్ ట్రయల్, ఇంకోసారి ఫోన్ చేద్దాం. అయ్యో, తీయకండి. ఆ ఫోన్ నాకే అనుకుంటాను. నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ వెధవ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నువ్వు రిజిస్టర్ ఇంటికి పక్కింటూనే కదా ఉంటోంది, నేను అక్కడికి ఫోన్ చేస్తాను, వీడైతే వచ్చి అటెండ్ అవ్వు అన్నాడు. వాడే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటాను.
ఇప్పుడు చూడండి వాడిని ఏం చేస్తారో. హలో, ఏయ్ గాయత్రి, ఎంటర్ అయిపోయావా? ఎరా పనికి మాలిన వెదవా, ఇడియట్, రాస్కల్. ఏయ్ నేను కృష్ణని. తెలుసు, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసు. మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? తిడతానురా, అలాగే తిడతాను. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు నీ ఆలోచనేరా. చెప్పుతో కొడతాను. నా గురించి మీకేం తెలియాలి? అవును, అమ్మాయిల గురించి నువ్వేం అనుకుంటున్నావురా? రోడ్లో ఒక అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ అని చెప్పడం, వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, కన్న వాళ్ళు వాళ్ళ వల్ల అవమానపడ్డం, ఖచ్చితంగా ఇలాంటివని నా దగ్గర కుదరవు. అర్థమైందా? ఓకే అండి. సరే, యాక్ట్ చేసింది చాలు. నన్ను కాంటాక్ట్ చేయడానికి నంబర్ ఇస్తాను, గుర్తుంచుకో. 58 58 58. 58 కిలోలని నా వెయిట్ చెప్తున్నాడు. 30 30 30 ఏంటి? 30 నా నడుపు కొలత చెప్తున్నాడు. దొంగ రాస్కల్. 152 152 152 సైజులో నీ దగ్గరే ఉంది. 152 సెంటీమీటర్లని నా హైట్ చెప్తున్నాడు బామా. వాడి కళ్ళల్లో కారం గొట్ట. ఫోన్ పెట్టరా, చెప్పుతో కొడతాను. గాయత్రి, అదరగొట్టావు. ఇక మీద ఇలాంటి ఫోన్లు మీకు రావు. Yes. 5830 ఇదేదో ఫోన్ నెంబర్లా ఉంది కదరా. మన ఇంటికి ఫోన్ చేసి ఆంటీకి నాగ్గా తన నెంబర్ చెప్పాడు చూడు. ఇందులో ఏదో సంథింగ్ ఉంది. ఇది చెప్తే చిన్నపిల్లలు పాఠాలు చదువుకోండి అంటారు. వీళ్ళు ఇంకా మనుషుల్నే చదవలేదు. ఏంటిది పొద్దునే ఒక్క బేరం కూడా తగలేదు? ఎవడో ఒక బకరా రాకుండా పోతాడు. అబ్బాయి ఏంటిది? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మేటను ఓపెన్ చేద్దాం అనుకుంటే ఒక్క ఆటో డ్రైవర్ కనపడ్డే. ఏమయ్యా వస్తావా? ఓ రండి సార్, అడ్జస్ట్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి? అగ్రహారం. అగ్రహారం? వీళ్ళు అక్కడికే కూర్చోండి. ఉట్టికి వెళ్తే ఉతికేస్తున్నారు, బిబ్లికి వెళ్తే బాధేస్తున్నారు. అతి మంచి స్పీడ్గా ఉన్నాడు. అయ్యో ఏంటిది? ముందు చేతి మన నాచే కదమ్మా, నీ చెయ్యి. సార్ అది కూడా చేయే కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా. అయ్యయ్యో నాకు ఇవన్నీ నచ్చావు. చేతి అబ్బో, నీ మొహానికి చాలు. సిగ్గుపడకుండా కంపెనీ ఉంది సార్. నాకెందుకురా కంపెనీ? బ్రేక్ పే. అగ్రహారం వచ్చేసింది. అమ్మయ్యా. ఆటో ఇదిగో డబ్బులు తీసుకోపో. అమ్మయ్యా. ఏయ్, ఓయ్. ఆగలగా మీటర్ కట్ చేసావు మ్యాటర్కి. మ్యాటరా? ఏ మ్యాటర్? నేనే ముఖ్యమైన మ్యాటర్ గురించి వెళ్తుంటే ఆటో కుదుపుల కన్నా నీ కుదుపులు ఎక్కువయ్యాయి. తీయవయ్యా డబ్బులు. అయ్యో అపచారం చేదియమ్మా, అందరూ చూస్తున్నారు. నా పరువు పోతుంది. ఏంటయ్యా పరువు పోయేది? నువ్వు నొక్కిన నొక్కుడికి నా ఒళ్ళు హోనం అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధం చెప్తున్నారు. కోరస్కి అబద్ధం చెప్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్పేది? నీ బొగ్గ మీద ఉన్న కుంకుమే సాక్ష్యం చెప్తోంది. తీయవయ్యా డబ్బులు. ఏమిటండి ఇదంతా? ఊరుకో, ఇదంతా ఒక మ్యాటరా? ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఊటీకి వెళ్ళి లేటుగా వచ్చిందే డౌట్. ఇంట్లో రుచి బాగా లేకపోతే చెప్పొచ్చుగా. అది తెలిసి ఇలా హోటల్కి పెడతారా? కర్మ, అది ఇలాంటి కాకా హోటల్కి. ఆపు. ఇంట్లోనే తప్పు జరుగుతుందని చెప్పడానికి వస్తే ఇంట్లోనా? అంటే నన్నే తప్పు పడుతున్నారా? అతనితో ఏమిటే మాటలు? మన కుటుంబ పరువును బజార్కి ఇచ్చాడే. నేను చెప్పేది వినండి మావయ్య. ఒక ముఖ్యమైన మ్యాటరు. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు మాకు మంచి మర్యాద చేసి. మావయ్య, అత్తయ్య, కామాక్షి నా మాట వినవే. Don't touch me. అయ్యో, నువ్వు మాత్రం దిగి ఇక్కడ పో. నీ ఎంకమని ఇంట్లో కూడా మర్యాద లేదా? రారా. ఛీ, అగ్రహారంలో ఎంతమంది కొడుతున్నారు. అందరూ హ్యాపీగా చూస్తున్నారే. ఊటీలో వాయించారు, బిబిలిలో వాయించారు, వైజాగ్ లో పూర్తిగా తోలు చేశారు. 10 మంది అయినా సరే సినిమా హీరోలకు ఒక్క గుద్దు గుద్దారంటే అంతే. సార్, సార్, ఏమిటి సార్ కొడుతున్నారా? సార్, రేయ్, అగ్రహారం నుంచి ఒకతని తీసుకొచ్చారే. ఎక్కడ రాతను? ఎవరతను? ఏమ్రా చేయెత్తుతున్నావు? ఏమిటి సార్ వాయించేస్తున్నారు? ఆయనకు డబ్బులు ఇవ్వాలి సార్. ఎవరో ఇద్దరు వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని ఇచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అమ్మా క్షమించండి అమ్మా. లేవరా. రేయ్, నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఒక ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. అది కూడా ఇలాంటి మహా ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. చూడరా, ఆమె మొహం చూడరా. ఆమె ఎంత మహా పతివ్రత, వీళ్ళదెంత గౌరవమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రై, ఈమె భర్త విషయంలో ఏం జరిగిందో చెప్పరా. అమ్మా, మీ ఆయన బంగారం. ఆయన లాంటి మనిషి ఎక్కడ ఉండడు. మేము డబ్బు కక్కుర్తిపడి ఈ పని చేస్తాం. ఆ పైన చెప్పు. పైనంటే మేడ మీద ఎక్కడైనా చెప్తాం సార్. ఏయ్. ఈసారి కూడా మంచోడే. ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవంతా మా వల్లనే. ఇక మీదైనా ఇలాంటి వెధవేషాలు లేకుండా బుద్ధిగా ఉంటాయి. అడ్వైజ్ థ్యాంక్స్ సార్. వస్తాను సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన అలాంటి వారు కారని నాకు బాగా తెలుసు.
ఇంత కష్టపడి ఆయన చెడ్డవారు కారని అందరికీ అర్థమయ్యేలా చేసావు బాబు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ అగ్రహారమే మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడింది. సమయానికి వచ్చి మా పరువు కాపాడాం. మీ అపనిందల వల్లే మా వాడు లెటర్ రాసేసి కాశీకి వెళ్ళిపోయాడు. నీకు బాగుందా? వాళ్లే మనకండి, వాళ్ళ పరిస్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మొదట నన్ను రౌడీ అని అనుకున్నారు. దేవాలయం లాంటి ఇంటిని ధ్వంసం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే బిద్దల కొద్ది నీళ్లు తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసు బాబు. గుళ్ళో ప్రాయశ్చిత్తం చేసుకోవడం చూశాను. కానీ ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఆ రోజు నేను ఈ వీణను విరక్కొట్టాను. వీణను విరక్కొట్టడం అంటే ఆ సరస్వతీదేవికి అపచారం చేసినట్టు. ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది, ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది. నాకు ఈ చెయ్యి అక్కర్లేదు ఆంటీ, నాకు ఈ చెయ్యి అక్కర్లేదు, అక్కర్లేదు, బాబు బాబు అక్కర్లేదు. నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో అప్పుడే భగవంతుడు నిన్ను క్షమించాడు. Yes. ఆంటీ ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమిటి? భయపడకండి ఆంటీ. తుంబురుడి వల్ల తంబురా పవిత్రమైంది, కృష్ణుడి వల్ల వేణువు పవిత్రమైంది. అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు పెళ్లిళ్ళు జరిపించే రిజిస్ట్రారు. మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఫోటో చూడండి. హలో, ఒరే ఒరే, నేను రుద్రమూర్తిని. కృష్ణన్నాడా? రాంగ్ నెంబర్ సార్. అయ్యో, కృష్ణ ఇక్కడ లేడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రాంగ్ నెంబర్ ఉన్నాయి. హలో, ఏంటిది రాంగ్ నంబర్ వెళ్తోంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుంది. హలో పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో, కృష్ణ ఎక్కడ? నమస్కారమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? అదంతా ఇప్పుడు కుదరదు. పాపా, ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు. పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నెంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నెంబర్ ఏంటి చెప్పండి. 0423 66644. గాయత్రా, ఆ కోతి ముఖ రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో హలో. ఏయ్ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పుట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. ఏయ్ కృష్ణ, ఎలా ఉన్నావురా? నే బానే ఉన్నాను. సరే గాని వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం. అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నేను వచ్చేస్తానన్నా, వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. మా ఇంట్లోనే సెటిల్ అయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? ఒరే కృష్ణ, కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూను నీకెలా? పక్కింటమ్మాయి నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా? అదేం ప్రశ్నరా, మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక. మన కుటుంబ సెలక్షనా? తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా. ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగాని ఈ ఫోటో తీరిగ్గా చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికీ బాగా నచ్చింది. 5
10 గంటలకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవ్వు త్వరగా. ఏయ్, గాయత్రి టైం అయింది, ఇంకా బయలుదేరంటే అమ్మాయి ఇంట్లో నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. ఎవరిని పిలిస్తే 13 సరిపోయేది మంది కదా. వెళ్ళకూడదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్దామా? ఈ అమ్మాయినా? అవునండయ్యా, అవసరానికి తప్పలేదు. సరే. రామ్మా రా. ఆ పళ్ళెం పట్టుకో పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కారులో వెళ్దాం. రే కృష్ణ రారా. అమూల్ బేబీలో ఉన్నాడు. షో చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. కృష్ణ, అమ్మాయిని చూడరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నాన్న, ఏంట్రా అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది? పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు. అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. రేయ్, అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే, గో హెడ్. అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా 10 ప్రశ్నలకి 4కే రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకి 2 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా. లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధమనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాన్నా, ఈయన నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్న, ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. రేయ్, ఆ అమ్మాయితో ఏం మాట్లాడేవరా? ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం. కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, నీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. మీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమండి, మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో, అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో.
అన్ని చోట్ల వెతికి చూసాం మావయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వైదేహి, నాకెందుకు చాలా భయంగా ఉందండి. వైదేహి, ఇలా రామా. నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవరినో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను. నన్ను వదిలి. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు, బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మనం ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాన్నతో చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేం. ఇంకొక కిలోమీటరే అక్కడ మా ఫ్రెండ్స్ జీప్ తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. హే లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరైతేను? లవ్వా, తప్పమ్మా. ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాప పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసుకు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చువేషన్. నువ్వు ఇన్ఫాక్చువేషన్ అనుకో, లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే, పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడుకుతూనే చెరగొట్టుకుతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మూసే పాపతో సంఖ్యలో బిడ్డను మోయిస్తాను. మాలాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డాడు చూడు, వాడి రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. మీలాంటి పోకిరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి, తండ్రి, తోడ పుట్టిన అన్న, చెల్లెలు ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే. ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే. అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావుగా? రామ, వెళ్దా. 16 ఏళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. ఆగండి, వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్సే ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్. నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత. ఎలా ఉన్నారు? ఓ, చదివేదేంటి హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ, 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 అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? ఉండండి, పెట్టుకోలేదా? బొట్టు పెట్టుకోండి. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను సుంఠని వచ్చిన పని ఏంటో మర్చిపోయాను. వీణాన్ని కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా, విమర్శలు రాయాలన్నా
మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. ఆపోయ్, పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు. నిన్ను నువ్వు చంపుకో, నిన్ను ఎవ్వరూ అడగరు. కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తలరాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఓరి పడవ, ఎంత పని చేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటాచలానికి మంచి విమర్శకుడని పేరుండే, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టావు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేశావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు? చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపి నువ్వు. బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడుకో. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు. వెళ్ళు, వెళ్ళు బయటికి, వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రవద అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం, ప్రశాంతత అన్నీ పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయ ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు. కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకడిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడ ఉన్నారు? నా మనవడు కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూసావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు. ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయే. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. ఆ, మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యయ్యో, బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి. వీడు చాలా చిన్న పిల్లాడిగా. అయ్యో, వాడి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు ఆ అబ్బాయి ఉన్నాడు కదా? అవును. నేను సరిగా గమనించలేదు. ఆ, ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే. ఆ భయ నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా, వీళ్ళతో మాట్లాడి నీకు డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెడగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలలు కంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివేమిటి, చీకేసిన మామిడి టెంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వైలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా. ఫోటో కూడా తీసుకొచ్చాను, చూడు. అంకుల్, ఏంటి నీ గోలా? నువ్వెవరు నా పెళ్లి గురించి మాట్లాడడానికి?
అలా రా దారికి. నువ్వు ఎవరివో అందరికీ చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్ తో వచ్చావు అని. కానీ అది అందరికీ తెలియాలి కదా. అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్న పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు. వాళ్ళని కాదనకండి. పెళ్ళైన తర్వాత కాదు, ఇప్పటి నుంచే ఈ మా ఇంట్లోనే ఉంటుంది, మా కోడలిగా. అరే రామయ్యా, సూపర్ గెటప్. రండి ఆంటీ, రండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? రండి. చూసావా బామ్మ మీ మడిచిన కోడల్ని? ఇక్కడ నువ్వు మీ మామగారికి అత్తగారికి మడిచీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు. సరే సరే, అక్కడ కృష్ణ ఏం చేశాడు? తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారో అడగండి. అదే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి? అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది. ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? 583015. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అడిగో మాటలోనే వచ్చాడు. రేయ్, మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా, కృష్ణ అని. ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు. నువ్వు అగ్రహారంలో చేరి వెన్న లాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ. నీకు నచ్చిన అమ్మాయే మాకు నచ్చిందిరా. ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను. కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళకి నచ్చుతుందని నువ్వు నిరూపించావు. నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను. లేదంటే అక్కడికొచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోకండి, మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని. ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు? అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా. ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక మీద మేమెవరూ మోసపోము. మోసపోయింది మీరెవరూ కాదు, నేనే. ఏమంటున్నావు? అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను. మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను. చివరిగా మీ నాన్నని సంతోషపెట్టడానికి ఆయన వల్ల బలైపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను. బాబు, మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, వస్తాను. నేనొచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు, మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం. సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి వస్తున్నావా? ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక ఇంతకాలానికి నేను ఇక్కడికి పంపించాడా రాయబారానికి? రాయబారం పంపలేదు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది. అది వాళ్ళలో ఉన్న కళని మెరుగు పెడుతుంది. కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి తన్ని తానే దహించుకోవడం వల్ల ఈ సమస్య. సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని, మన్నించే శక్తిని మనిషికిచ్చాడంటారు. గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, మీరు ఒకే ఒక్కసారి వాళ్ళ ఇంటికి రావాలి. ఆయన్ని క్షమించారని చెప్పాలి. ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీ కోసం వస్తాను బాబు. ఆవిడొస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. నేను మాత్రం సంతోషపడలేదు, మీ కుటుంబం అంతా సంతోషపడింది. మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలో నేను ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసారు. రండి రండి. మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఏంటంటే వాకిట్లో నిల్చోబెట్టారు, లోపలికి తీసుకెళ్ళండి.
అరేంజ్ చేశాను. ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే. ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు. వదిలేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు, అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడ బాబు? సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో. అక్కడ చూసాట. మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా? చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీద ఉన్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ళ నాన్నగారి లక్ష్యాన్ని, నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా. అందుకే అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు ఉంది. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి. స్టిల్ సరిపోవాలి చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు. రా బాబు, మా ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వే బాబు. మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది. రా బాబు. ఈ రోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు. వీల్లేదు, నేను దీనికి ఒప్పుకోను. నువ్వెలా నాకు ఈ మాట చెప్పగలుగుతున్నావు కృష్ణ? ఎవరిని అడిగి అక్కడ నాకు మరొకరిని నిశ్చయం చేశారు? ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళింది? అంకుల్, వెంటనే మా ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను ఇక ముందు ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పటం కాదమ్మా, నేనే నిర్ణయించాను. వచ్చే ముహూర్తానికే పెళ్లి. పెళ్లి కూతురే ఇక్కడుంటే అడ్డే ఉంది. పెళ్లి కొడుకు అక్కడున్నాడుగా. పెళ్లి కొడుకుని నువ్వే నిర్ణయించావా? మా అమ్మ నాన్న మనసులో స్థానం సంపాదించడం కోసం ఇంతకు ముందే నీ మనసులో ఉన్న ప్రేమని విసిరి పారేసావా? విసిరి లేదు, సమాధి చేశాను. నువ్వు త్యాగమని పేరు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి జీవితం బలి చేస్తావా? లేదు నాన్న, ద్రోహి అన్న పేరు తెచ్చుకుని మళ్ళీ ఆ కుటుంబాన్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే నీ కుటుంబమే నన్ను కోడలిగా స్వీకరించింది. ఈ టైంలో మళ్ళీ గాయత్రి, వీళ్ళు నిన్ను మంచి కోడలుగా చూస్తున్నారు, కానీ మీ ఇంట్లో నన్ను ఒక మంచి మనిషిగా చూస్తున్నారు. ఇంతవరకు మీ నాన్న మొహంలో అంత సంతోషాన్ని మీరెవరూ చూసుంటారు, కానీ నేను చూశాను. నువ్వు వచ్చి చూసావంటే నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. మారదు, నా మనసు మారదు. ఎందుకంటే నీకు మా అమ్మ నాన్న ముఖ్యమైనట్టే నాకు మీ అమ్మ నాన్న ముఖ్యం. వీళ్ళకు దూరమై నేను ఉండలేను. అంకుల్, నేను అక్కడికి వెళ్ళి ఈ ఇంటి కోడలుగానే మాట్లాడతాను, ఆ ఇంటి కూతురుగా కాదు. తప్పకుండా తిరిగి వస్తావుగా? వస్తాను. రామ గాయత్రి, నీ పెళ్లి వల్ల ఈ ఇల్లు ఎంత కలకలాడుతుందో చూసావా? మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు తెలుసా? లోపలికి వెళ్ళి చూడు. నాన్నా, అమ్మా, తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు చేరుతాయని చెప్తారు. నిన్ను కన్నందుకు, ఒక కుటుంబానికి నేను చేసిన పాపం నుంచి విముక్తి పొందాను. అందుకు నీకు కృతజ్ఞుణ్ణి. నాన్నా, నాన్నా, ఈ ఏంటిది? తల్లిని ఆశీర్వదించు. నాన్నా, నా కళ్ళకు మీరు లేవండి, లేవండి. ఏమిటానా? గాయత్రి, ఏమిటిదంతా? ఇప్పుడు నేను కాళ్ళకి నమస్కరించింది నా కూతురు కదమ్మా, నన్ను కన్న తల్లికి. అవునమ్మా, ఇప్పుడు నేను పునర్జన్మ ఎత్తాను నీ వల్ల. మీ అమ్మ కూడా అంది, ఏమండి అమ్మాయితో ఒక మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేసేమే అని. అందుకు నేను అన్నాను, నా సంతోషమే తన సంతోషం, నా మాట వేరు కాదు తన మాట వేరు కాదు అని. ఏమ్మా, నేను చెప్పినట్లు తప్పులేదు కదా?
తమ్ముడు నీ ఇంటర్వ్యూ కోసం వచ్చారట రండి. నమస్కారం సార్. జెమిని టీవీ నుంచి వచ్చాం, మీ ఇంటర్వ్యూ కావాలి. నేనేం చెప్పగలను? దీనంతటికీ కారణమైన కృష్ణ రావయ్యా. అన్నిటికీ కారణం ఈ కృష్ణే. అతన్నే ముందు ఇంటర్వ్యూ చేయండి. ఈ ఇంట్లో జరగబోయే పెళ్లికి మీరే కారణం అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? ఎవరికీ సంబంధం లేకున్నా ఇద్దరిని ఒకటి చేసిందే కృష్ణ. రేపు పెళ్లిలో చూడండి, అన్ని పనులు దగ్గరుండి అతనే చూసుకుంటాడు. మీ అందరికీ నా నమస్కారం. ఇది 2 సంగీత కుటుంబాలు ఒకటవుతున్న తరుణం. ఈ సంగీత వేదికకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ కర్ణాటక సంగీత విమర్శకుడైన శ్రీ వెంకటాచలం గారి ఇంటి పెళ్లి సందడి. ఇక పెళ్లి కూతురు ఎవరనేది మీకు బాగా తెలుసు. వారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి గాయత్రి, పెళ్లి కొడుకు చిరంజీవి శివబాలు. పెళ్లి కొడుకు అని చెప్పడం కంటే మా సంగీత ప్రపంచానికే ముద్దు బిడ్డ నాలి. వధూవరులను ఆశీర్వదిస్తూ కచేరీ ప్రారంభిద్దాం. రెడీ. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది. అరే పెళ్లి కొడుకు ఏంటి వేదిక మీదకి వచ్చేస్తున్నాడు? నా గురించి ఏమన్నా గొప్పగా చెప్పబోతున్నాడా ఏంటి? సరే బాబు, చెప్పు చెప్పు. ఏంట్రా వీడు పెళ్లి కొడుకై ఉండి పెళ్లి కూతురు పక్కన ఉండకుండా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నాడు. అలవాట్లో పొరపాటు అనుకుంటున్నారా? గతం తాలూకు బాకీ ఒకటి మిగిలింది, ముందు తీర్చాలిగా. రేపటి నుంచి నేను మిస్టర్ వెంకటాచల అల్లుణ్ణి కాబోతున్నాను. అంతకు ముందే శంకరశాస్త్రి గారు కొడుగ్గా నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. 18 సంవత్సరాల క్రితం ఇదే వెంకటాచలం ముందు తనొక మంచి గాయకుడిగా నిరూపించుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను మీరంతా ఒక మంచి గాయకుడిగా అంగీకరించారు. కానీ మిస్టర్ వెంకటాచలం, కఠినంగా విమర్శించే శ్రీ వెంకటాచలం గారు నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకోవడమే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాను. మా నాన్న సాధించలేకపోయిన ఆ వెంకటాచలం ప్రశంసను నేను సాధించాలి. నన్ను మంచి గాయకుడిగా ఆయన ఒప్పుకుంటేనే కదా నేను ఆయన అల్లుండని గర్వంగా చెప్పుకోగలను. నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకునే వరకు ఆయన కూతురి మెళ్ళలో నేను తాళి కట్టను. కన్న కూతురి పెళ్లి సమస్య అవుతుందని తన పద్ధతిని మార్చుకోరు. వెంకటాచలం కదా, నా పాట మీదే ఆమె జీవితం ఆధారపడి ఉంది. వాళ్ళను విడదీయకండి ప్లీజ్. సంగీతంలో ఒక చిన్న తప్పును కూడా ఓర్చుకోలేని మీరు వాళ్ళను విడదీశారంటే మీరు మీ మనస్సాక్షికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కన్న తల్లిదండ్రుల సంతోషానికి విలువివ్వని బిడ్డలున్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల కోసం తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడితను. వాళ్ళను విడదీయకండి. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయమని నన్ను ఎంతమంది ప్రాధాయపడ్డారో తెలుసా? నేను పుట్టినప్పటి నుంచి దేనికోసం ఎవరి కోసం ఏది అడిగింది లేదు. మీ అమ్మాయి కోసం మొట్టమొదటిసారిగా అతన్ని అర్థించాను. 20 ఏళ్ల క్రితం విడిపోయిన నా భార్య బిడ్డ తిరిగి రావడానికి కారణమే మీ అమ్మాయి. ఈ అమ్మాయి మీద నాకే ఇంత మమకారం ఉంటే ప్రేమించిన కృష్ణకి ఎంత ఉండాలి? టీనేజ్ లో అందరూ లవ్ ని క్రాస్ చేసిన వాళ్లే. ఆ లవర్స్ లో ఏ ఒక్కరికైనా మంచి జీవితం దొరికిందంటే వాళ్ళ లవ్ ని కలగానుకుని మర్చిపోతారు. వీళ్ళు కూడా అటువంటి వాళ్ళ అవునా కాదని తెలుసుకోవడానికే ఇలా చేశాను. కానీ వీళ్ళు నిజమైన లవర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందో తప్పు చేసి 20 ఏళ్లుగా నేను అనుభవించిన బాధ చాలక ఇప్పుడు మిమ్మల్ని విడతీసి మరో తప్పు చేయలేను. లేదు, ఇంకొక నిమిషం కూడా మీ జోడీ విడిపోవడానికి వీల్లేదు. అవును. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా, ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.